హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మమ్మ నా మొగుడెవరమ్మ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. కళ్యాణ మండపం కళకళలాడుతుంది. వేసవి కాలమైన జనం బాగానే వచ్చారు. మరి ఏసీ హాల్ కనుక ఎవ్వరూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చొని ఉన్నారు. పెళ్లి తంతు ప్రారంభమయ్యింది. పురోహితులు వివిధ కార్యక్రమాల ఏర్పాట్లతో హడావిడి పడుతూ ఉంటే ఫోటోగ్రాఫర్లు, వీడియో వాళ్ళు తమ తమ స్థానాల్లో కుదురుకుంటున్నారు. ఈ రోజుల్లో పంతుళ్ల కంటే ఫోటోగ్రాఫర్ల సూచనలే అందరూ పాటించాల్సిన పరిస్థితి. మరి వాళ్ళు ఎలా చెబితే అలా వినాలి, లేకపోతే వాళ్ళకి కోపం వచ్చిందంటే ఇంకా కష్టమే. పురోహితులు వాళ్ళు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు, కానీ మంచి వీడియోగ్రాఫర్లు దొరకటం కష్టం అని సామాన్య ప్రజానీకం అభిప్రాయం. పెళ్లి జరుగుతున్నది. ఇరువైపులా మంచి సాంప్రదాయం కల కుటుంబాల పిల్లలు మధ్య కనుక పురోహితులు అంతా శాస్త్ర ప్రకారం జరిపిస్తున్నారు. అయితే వాళ్ళకి వాళ్ళ స్వేచ్ఛకి వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు అప్పుడప్పుడు అడ్డుపడుతున్నారు. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసే వాళ్ళని తప్ప స్టేజీ మీద ఏ మాత్రం వీక్షించలేకపోతున్నారు. అయితే పెళ్లివారి దయా ధర్మము అని జైంట్ స్క్రీన్ మీద చూడగలిగాము. ఈ మాత్రం దానికి ఇక్కడికి రావటం ఎందుకు? సిటీ కేబుల్ లైవ్లో ఇచ్చేస్తే ఊళ్ళో వాళ్ళైతే ఎవరింటి వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవచ్చు కదా. ఊరి నుంచి వచ్చి వాళ్ళు ఎవరి హోటల్లో వాళ్ళు చూసేవారు కదా. వీడియో వాళ్ళని చూడటానిక దంపలు చేసుకొని ఇక్కడికి వచ్చింది అని ఎవరో పెద్ద ఆయన అందరికీ వినిపించేలా విసుక్కున్నాడు. కానీ పాపం ఆయన మాటలు అరణ్యరోధనే అయింది. కాశీయాత్రలో గడ్డం కింద బెల్లం కొట్టడం 3 సార్లు చేయాల్సి వచ్చింది. అప్పటికి కానీ ఫోటోలు సరిగ్గా కుదరలేదు. పాపం పెళ్లి కొడుక్కి గడ్డం నెప్పుట్టిందో ఏమో. తర్వాత గౌరీ పూజలో పెళ్లి కూతురు కుంకుమ పూజలో ఫోటో పూజల కోసం ఇవ్వటంలో ఏ మాత్రం భక్తి శ్రద్ధలతో పూజ చెయ్యలేకపోయింది. పాపం పురోహితుడు నిస్సహాయంగా కూర్చుండిపోయాడు. ఇక పెళ్లిలో ప్రధాన ఘట్టం మొదలయ్యింది. పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చారు. పురోహితులు మంత్రాల మధ్య పెళ్లి తంతు నడుస్తుంది. పురోహితులు తాము చదివే మంత్రాలకి, చేయించే కార్యక్రమాలకి అర్థం మండపంలో కూర్చున్న అమ్మాయి తల్లిదండ్రులకు, పెళ్లి కుమారునికి వివరిస్తూ చక్కగా చేయిస్తున్నారు. అంతలో పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేశారు. కాబోయే దంపతుల మధ్య తెర ఉంచబడింది. ముహూర్త సమయంలో ఆ తెర వాళ్ళిద్దరి మధ్య నుంచి తొలగిస్తారు. సరిగ్గా అప్పుడే వీడియోగ్రాఫర్ వచ్చి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. తెర అలా పట్టుకోండి, ఇలా ఉంచండి అంటూ చెప్పసాగాడు. దానికి పురోహితుడు కొంచెం విసుక్కున్నాడు. శాస్త్రాలతో కలియజేసుకోవద్దు నెమ్మదిగా హెచ్చరించాడు. కానీ చుట్టూ ఉన్న వారందరికీ మద్దతు వీడియోగ్రాఫర్కేగా. మరి చేసేదేమీ లేక పురోహితుడు పెళ్లి తంతుతో ముందుకు పోసాగాడు. ముహూర్తానికి ఇంకా సమయం ఉంది. వారి మధ్య ఉంచిన తెర విశిష్టత, అందులోని ధర్మ సూక్ష్మం వధూవరులకు వివరించసాగాడు పురోహితుడు. ఇద్దరూ ఆసక్తిగా వినసాగారు. ముహూర్తం సమీపించింది. జనంలో ఉత్సుకత, వధూవరులలో ఉద్వేగం, పురోహితుల్లో కంగారు మొదలయ్యాయి. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ తమ స్థానాల్లో తయారుగా ఉన్నారు. ముహూర్తం ఆసన్నమైంది. మంగళధ్వనుల మధ్య జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రం వధూవరులు ఒకరి శిరస్సులపై ఒకరు ఉంచుకున్నారు. తెర తొలగించబడింది. కానీ అక్కడంతా పురోహితుని ఆధ్వర్యంలో కంటే ఫోటోలు, వీడియోలు తీసేవాళ్ల సూచనల ప్రకారమే జరుగుతుంది. పెళ్లి కార్యక్రమం ముగిసింది. పెళ్లి కుమార్తె తిన్నగా తమ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నా మొగుడు ఎవరమ్మా అని అడిగింది సీరియస్గా. ఓసిని చోద్యం కూలా, అదేం ప్రశ్నే, బంగారం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకుని అవేం పిచ్చి మాటలే అని కసురుకుంది ఆమె అమ్మమ్మ కోపంగా. అది కాదమ్మమ్మ, పంతులు గారు ఏం చెప్పారంటే శాస్త్ర ప్రకారంగా ముహూర్త సమయంలో నేను ఎవరిని చూస్తానో ఆయనే నా భర్త అని చెప్పారు. కానీ ముహూర్త సమయంలో ఫోటోగ్రాఫర్ నన్ను అతని వైపు చూడమన్నాడు. నేను ముహూర్త సమయంలో ఆ ఫోటోగ్రాఫర్నే చూశాను, కానీ పెళ్లి చేసుకుంది వేరే అతన్ని. అందుకని డౌట్ వచ్చిందిలే అంది పెళ్లి కుమార్తె కొంటెగా నవ్వుతూ. అవును తల్లి, మనం పంతుళ్ల సూచనల కంటే ఫోటోల వాళ్ళ సూచనలకి ఎక్కువ విలువిస్తుంటే ఇలా అర్థాలు, సంబంధాలు మారిపోతాయి. ధర్మం అధోగతి పాలైపోతుంది. చిన్నదానివైనా చాలా చక్కని విషయం చెప్పావే. ఈ సంగతి అందరం గట్టిగా ఆలోచించాలి.
నువ్వు ముందు నీ మొగుడి దగ్గరికి వెళ్ళవే, పాపం అతను నీ కోసం చూస్తున్నాడు. ఏ మొగుడు అని అడిగింది పెళ్లి కుమార్తె నవ్వుతూ. నిన్ను అంటూ ప్రేమగా సుతారంగా ముట్టింది వాళ్ళమ్మమ్మ. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.